క్షణములో తలచి తన మేలు మరియతనయుని మహిమయా మరణ చేయు తరుణం మరియతనయుని మహిమయా స్మరణ చేయు తరుణం ఏకదైవ దైవం తరలి వచ్చు సమయం ఏక మనసు కలిగి రణకులర్పించెను క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ సేవకుడు, ధన్యజీవి, ఔటపెల్లి అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి
81వ వర్ధంతి మహోత్సవాలను మనమందరము కూడా ప్రారంభించుకొని ఈ రోజున నవదిన ప్రార్థనలో 5వ రోజులోనికి మనమందరము కూడా ప్రవేశించి ఉన్నాం. గడిచిన 4 రోజుల నుండి దేవుడు మనల్కి సహాయము చేస్తూ ప్రతి కార్యంలో దేవుడు తోడుగా ఉన్నందుకు గాను మనమందరం ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నవదిన ప్రార్థనలు 5వ రోజులోనికి మనమందరము కూడా ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధ దివ్య బలి పూజను మనందరి కోసము సమర్పించడానికి, మన కోసం ప్రార్థన చేయటానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి గురువులు రైట్ రెవరెండ్ బి రాజు ఎంఎఫ్ ప్రొవిన్షియల్ విశ్వాస సభకు చెందినటువంటి ప్రొవిన్షియల్ గారు ఏలూరు మేత్రాసనం నుండి వచ్చి ఉన్నారు. ఫాదర్ గారికి స్వాగతం పలుకుతూ మనమందరము కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. ఈ దివ్య బలి పూజలో మనతో పాటు పాలు పంచుకోవడానికి అనేక మంది గురువులు వచ్చి ఉన్నారు. ఏలూరు మేత్రాసనం నుండి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ కుమార్ గారికి, విశ్వాస సభకు చెందినటువంటి గురువులకు, అదేవిధముగా మన యొక్క కపూచన్ సభకు చెందిన రెవరెండ్ ఫాదర్ కిషోర్ గారికి, వచ్చినటువంటి గురువులందరికీ కూడా స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రత్యేకమైనటువంటి దివ్య బలి పూజలో పవిత్రముగా పాల్గొంటూ ఈరోజు సందేశము క్రైస్తవ కుటుంబ జీవితము ఉద్దేశము కుటుంబముల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతూ ఉంది. ముఖ్యముగా మన విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనలందరినీ దీవించాలని ప్రత్యేకముగా ఈరోజు ప్రార్థన చేద్దాం. కొనియాడువారు వెలాంగ్ని నగర్, అదేవిధముగా సెంట్ ఆన్ సిస్టర్స్ పెద్దోటిపల్లి వారిచే ఈ దివ్య బలి పూజలో పవిత్రముగా పాల్గొందాం. దేవుని దీవెనలు పొందుదాం. నిండు దివ్య బలి పూజలో పాల్గొంటూ దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిత్రులారా, ధన్యజీవి మనందరికీ ఎంతో భక్తిమయంగా మన కోసం ప్రార్థించే ఒక పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడు జోసఫ్ తంబి గారి మహోత్సవానికి 81వ మహోత్సవానికి సిద్ధపడుతున్న తరుణములో ఈరోజు ప్రత్యేకంగా జోసఫ్ ఫాదర్ గారు, రెక్టర్ ఫాదర్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని కోరింది క్రైస్తవ కుటుంబ జీవితాలు దేవునికి అతి దగ్గరగా జీవించేట్టుగా ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. ప్రియ భక్తులారా, బైబిల్లో కూడా మొన్న మనం పండుగ చేసుకుని తిరు కుటుంబం దేవునికి ఎంతో ప్రీతిపాత్రంగా జీవించిన కుటుంబం. ఈ సృష్టిలో అత్యంత గొప్పదైంది, అత్యంత అందమైన కళాఖండం ఏది అంటే కుటుంబ జీవితం. అలాంటి కుటుంబ జీవితానికి సింహద్వారం, ముఖద్వారం ఏది అంటే ప్రేమ జీవితం, క్షమాగుణం. అలాంటి కుటుంబ జీవితాలు క్రైస్తవులుగా జీవించిన మనందరం కూడా ఆ కల్పవృక్షం నుంచే మహాత్ములు, మహాపురుషులు అద్భుతంగా క్రైస్తవ జీవితానికి ఎంచుకొనబడి పునీతులుగా పునీతురాళ్ళుగా దేవుడు తీర్చిదిద్దాడు. ప్రియ భక్తులారా, మనందరం కూడా ఆ కుటుంబం అనే కల్పవృక్షం నుంచి జన్మించి కుటుంబ జీవితంతో ఎంతో ముడిపడున్నటువంటి మన ఈ జీవితాలను మన ధన్యజీవి జోసఫ్ తంబి గారి యొక్క ప్రార్థనా సహాయంతో ప్రతి కుటుంబం దీవించాలని, కుటుంబం నుంచి వచ్చిన ప్రతి బిడ్డ అంచెలంచెలుగా దేవునికి అంకితం అనర్చుకుంటూ
మంచి జీవితం, పవిత్ర జీవితం జీవించేట్లుగా ఈ 2026 సంవత్సరంలో జోసఫ్ తంబి గారి మహోత్సవం ద్వారా కానీ ఆయన ప్రార్థన ఫలితంగా కానీ కుటుంబాలన్నీ సురక్షితంగా దేవుని యొక్క కనుసన్నల్లో జీవింపజేయాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజ బడిలో ప్రార్థించుకుందాం. కుటుంబానికి విరుద్ధంగా కానీ, కుటుంబం నుంచి వచ్చి కుటుంబ జీవితానికి దేవునికి కానీ, కుటుంబంలో ఉన్నవారికి లేదా మన ఇరుగు పొరుగు కుటుంబాలకు కానీ మాటల చేత కానీ చేతల ద్వారా కానీ ఏదైనా తప్పులు చేసినట్లయితే, తలంపుల ద్వారా తప్పులు చేసినట్లయితే ఆ ప్రభు పాదాల చెంత చేరిన మనం క్షమాభిక్షను ప్రసాదించమని మనసారా ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనను నిత్య జీవనకు చేర్తురుగాక. ఆమేన్. పొగడెదము, మేము స్తుతించెదము, మేము ఆరాధించెదము, మేము ఘనపరచుచున్నాము. గ్లోరియా, గ్లోరియా, గ్లోరియా.
పరిహరించెడివాడా. మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము ఆరాధించెదము, మేము కనపరచుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. ఇతనుడి ప్రక్కన ఆసీనుడా, పావన శ్రీ యేసువా, మా పాపములను మన్నించు సర్వేశ్వరా. మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము ఆరాధించెదము, మేము కనపరచుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరే, తండ్రి మహిమలో పవిత్రాత్మతో ఉండువాడా. మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము ఆరాధించెదము, మేము కనపరచుచున్నాము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు సంపన్నులు, శాశ్వతులు. మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుటకు తగిన ఆధారములను చూపించినందులకు మీకు వందనములు. తంబి గారి ప్రార్థనా ఫలం వలన మేము ధైర్యమునొంది మీ కుమారుడు యేసుక్రీస్తును మరింత సన్నిహితముగా అనుసరింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. బిడ్డలారా,
మీ తండ్రినైన నా పలుకులు ఆలింపుడు. నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును. ప్రభువు బిడ్డల కన్న తండ్రిని గౌరవించెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే, తండ్రిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి ఉండవలెను. నీవు వాక్క్రియలలోనూ నీ తండ్రిని గౌరవింపుము, అప్పుడు నీవతని దీవెనలు పొందుదువు. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును. తల్లి శాపము వలన పిల్లల కొంపలు కూలిపోవును. నీవు కీర్తిని పొందుటకు గాను నీ తండ్రిని అవమానింపరాదు. తండ్రికి అవమానము కలిగినప్పుడు పుత్రునికి గౌరవము కలుగదు. ఇది ప్రభువాక్కు.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 51 నుండి 52 వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 51 మరియు 52. అంతట యేసు వారితో నజరేతు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ కొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్తించు దేవుని అనుగ్రహములు ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు జోడించి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడగు ప్రభు, మాకు ఎల్లవెల్లలా తోడే ఉండి నడిపిస్తున్నటువంటి తండ్రి, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ తంబి గారి నవదిన ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఈరోజు తంబి గారి ద్వారా, తంబి గారి ఆదర్శ జీవితం ద్వారా మా కుటుంబాలన్నీ కూడా క్రైస్తవ విశ్వాస విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్లు మాతో మాట్లాడండి ప్రభు. నీ పవిత్రాత్మ శక్తి మాపై దిగివచ్చి ఈ వాక్యమును మేము సరైన విధముగా అవగాహన చేసుకుని మా కుటుంబములను నీ యొక్క చల్లని నీడలో నిర్మించుకునేటువంటి విధంగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్ము ధన్యులను చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి కథోలిక క్రైస్తవ విశ్వాసులారా, తంబి గారి యొక్క కుటుంబ సభ్యులారా, సహోదరి సహోదరులారా, తంబి గారి యొక్క కుటుంబ సభ్యులని ఎందుకు సంబోధించాను అంటే, మనమంతా కూడా తంబి గారి యొక్క క్రైస్తవ విశ్వాసంలో మనం కూడా సహవారసులం. జ్ఞానస్థానం ద్వారా మనమంతా కూడా ఒకే కుటుంబ సభ్యులం. అందుకని మీరు, నేను, మనమంతా క్రీస్తునందు సహోదరి సహోదరులం. తంబి గారి విశ్వాసం ద్వారా కుటుంబ సభ్యులం. మనమంతా కూడా ఏక కథోలిక విశ్వాసులం మనమంతా కూడా.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నవదన ప్రార్థనలో ఈనాడు ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటంటే కుటుంబ జీవితం. కథోలిక క్రైస్తవ కుటుంబ జీవితం, ఆ కుటుంబాన్ని ఏ విధంగా మనం నిర్మించుకోవాలో, తంబి గారి యొక్క ఆదర్శ జీవితం ద్వారా మన కుటుంబంలో మనం ఏం నేర్చుకోవాలి, ఏ విధంగా మనం కూడా తంబి గారి యొక్క విశ్వాసానికి సహవారసులుగా ఏ విధంగా మనం కూడా క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా జీవించాలో నేర్చుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక 2 సంఘటనలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏమిటి 2 సంఘటనలు అంటే, మొదటిది, ఒక రాజుగారు అడవికి వెళ్ళారు. అడవిలో ఆయన వేటాడుతూ దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి అటు ఇటు తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అటవికులు, అక్కడ ఉన్నటువంటి మనుషులను తినేటువంటి అటవికి జాతి వారు ఈ రాజుగారిని చూసి ఆయన బంధించాలని వస్తున్నప్పుడు దిక్కు తోచక ఈ రాజుగారు పారిపోతున్నాడు. ఈ విధంగా పారిపోతూ ఉన్నప్పుడు అక్కడికి వేట కోసం వచ్చినటువంటి రాజుగారిలాగే వేట కోసం వచ్చినటువంటి 3 యువకులు ఇది చూసి ఆ అటవిక జాతి నుండి, వారి యొక్క ప్రమాదం నుండి ఈ రాజుగారిని రక్షించి తిరిగి బయటికి తీసుకొచ్చారు. అడవి నుండి తీసుకొచ్చిన తర్వాత తనను ప్రాణాపాయం నుండి కాపాడినటువంటి ఆ 3 తన రాజ్యానికి తీసుకెళ్ళినటువంటి రాజుగారు 3 అడుగుతున్నారు, ఈ దేశానికి రాజునైనటువంటి నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి మీరు కాపాడారు, మీకేం కావాలో కోరుకోండి అన్నారు. మొదటి వాడు అన్నాడు, రాజా, నాకు ఒక ఉద్యోగాన్ని ఇప్పించండి అన్నాడు. సరే, నీవు అనుకున్నట్టుగానే కోరుకున్నట్టుగానే నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నా అని చెప్పి అతనికి ఉద్యోగాన్ని ఇస్తాడు. రెండో వాడిని అడిగినప్పుడు రెండో వాడు అన్నాడు, రాజా, నాకేం అవసరం లేదు, కానీ నేను ప్రేమించినటువంటి అమ్మాయిని నాకు వివాహం చేయండి అన్నాడు. సరే, అక్కడ ఉన్న మంత్రితో చెప్పి ఇతని వివాహం జరిగే విధంగా చూడండి అని చెప్పి పంపించాడు. ఇక 3వ వ్యక్తిని అడిగాడు. ఆ 3వ వ్యక్తి కోరుకున్నది ఏమిటంటే, రాజా, మీ నుంచి నేను ఏమీ కోరుకోను, కానీ మీరు నెలకు ఒకసారైనా మా ఇంటికి భోజనానికి రండి చాలు. నెలకు ఒకసారైనా మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. సరే, ఈ నెలలోనే మీ ఇంటికి భోజనానికి వస్తానన్నాడు. ఆ భోజనానికి వెళ్ళే ముందు మంత్రితో చెప్పాడు, నేను భోజనానికి వెళ్తాను అక్కడికి, కాబట్టి అన్నీ సిద్ధం చేయండి, ఆ ఇంటికి వెళ్ళి పరిస్థితి చూడమన్నాడు. ఆ ఇంటికి వెళ్ళి పరిస్థితి చూసిన తర్వాత పూరి గుడిసె, ఆ ఇంటిలో సరైనటువంటి మంచి పరిస్థితులు లేవు, ఆర్థికంగా పేదవారు, సరిగ్గా రోడ్లు లేవు, సరైనటువంటి పాత్రలు లేవు. ఇది తెలిసినటువంటి మంత్రి ద్వారా తెలుసుకున్నటువంటి రాజుగారు ఆ ఇంటిని పునర్నిర్మించి ఆ ఇంటికి కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చి రోడ్లు వేయించి ఆ ఇంటిని, తన భోజనానికి వెళ్ళేటువంటి ఆ ఇంటిని తన పరివారంతో, తన రాణితో వెళ్ళి భుజించేటువంటి ఆ ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ ఇంటిలో ఎటువంటి లోటు అనేది లేకుండా నెల భోజనానికి వెళ్ళాలి కాబట్టి, నెల వెళ్ళి అక్కడ భోజనం చేయాలి కాబట్టి, నెల వెళ్ళి అక్కడ భోజనంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి, అక్కడ అన్ని హంగులతో కూడినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చి ఆ ఇంటి వారిని సంతృప్తిపరిచారు. ఈ విధంగా ఆ రాజుగారిని ఇంటికి చేర్చుకోవడం ద్వారా, పిలవడం ద్వారా, ఆహ్వానించడం ద్వారా ఈ తెలివైనటువంటి
ఆ యువకుడు తన ఇంటిని చక్కదిద్దుకున్నాడు. తన ఇంటిని ఒక దీవెన గృహంగా చేసుకున్నాడు. ప్రియమైనటువంటి తంబి గారి కుటుంబ సభ్యులారా, రెండవ సంఘటన చెప్తాను. మన శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం దగ్గరలో శివిని అనేటువంటి గ్రామం ఉంది. అక్కడ బాలయేసు పుణ్యక్షేత్రం. అక్కడ దగ్గరలో శివినిలో బాలయేసు పుణ్యక్షేత్ర పండుగలు జరుగుతుంటాయి. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరు ఒక సవర గ్రామం, అంటే ఒక జాతి, కొండ జాతి ప్రజలు నివసించేటువంటి గ్రామం. యేసుప్రభు అంటే తెలియదు ఆ గ్రామంలో. యేసుప్రభు అంటే వారికి ఆ పేరు కూడా ఎప్పుడు వినబడలేదు గ్రామంలో. అయితే ఈరోజు చూస్తే ఆ గ్రామం అంతా కూడా కథోలిక క్రైస్తవ బిడ్డలతో ఆ గ్రామం అంతా నిండి ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానస్థానం తీసుకుని దేవుని ఇష్టప్రసాద స్థితిలో జీవించేటువంటి కుటుంబాలుగా ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆ ఊరు ఒకప్పుడు ఏ విధంగా ఉండేదంటే తాగుడుకు అలవాటైనటువంటి పెద్దలు, యువకులు కూడా. అదేవిధంగా ప్రతి ఇంటిలో కూడా కొట్లాటే. తల్లిదండ్రులు అంటే బిడ్డలకు ఎటువంటి విధేయత జీవితం లేదు. వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు. క్రమశిక్షణా జీవితం లేదు. ఈ విధంగా ఊర్లో కొట్లాటలు, పోలీస్ కేసులు, ఇంకా చెప్పాలంటే ఆ ఊరు ఒక గందరగోళంగా ఉండేటువంటి ఆ ప్రాంతంగా తయారైంది. అయితే ఆ ఊరికో మాస్టర్ వచ్చారు. ఆ మాస్టర్ పేరు సాల్మన్ మాస్టర్. ఈ మాస్టారు మంచి కథోలిక క్రైస్తవుడు, క్రమశిక్షణ జీవితాన్ని కలిగినటువంటి కుటుంబానికి చెందినవాడు. కాబట్టి అంతవరకు స్కూల్లో ఏం జరిగేది అంటే మాస్టారు ఉదయం వెళ్ళడం, మధ్యాహ్నం వరకు పాఠం చెప్పడం, 12 గంటలకు భోజనం చేసిన తర్వాత పడుకోవడం, తర్వాత 4 గంటలకి పిల్లలతో చెప్పడం, లేపండి 4 గంటలకు నేను వెళ్ళిపోవాలని చెప్పడం. ఈ విధంగా స్కూల్కి పిల్లలు వస్తే చదువు చెప్పడం లేదు. కానీ ఈ సాల్మన్ మాస్టర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఉదయాన్నే లేచి ప్రతి చదువుతున్నటువంటి పిల్లలను కూడా స్కూల్కి తీసుకువెళ్ళడం, మళ్ళా స్కూల్ నుంచి తీసుకురావడం. అదేవిధంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ ఊరు సర్పంచ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగారట, మాస్టారు మీరు చాలా క్రమశిక్షణతో జీవిస్తున్నారు, మా పిల్లలకు చదువు నేర్పిస్తున్నారు, మా బిడ్డలందరూ కూడా క్రమశిక్షణగా స్కూల్కి తీసుకువెళుతున్నారు, మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నారు. కారణం ఏమిటండి? మా గ్రామం కూడా బాగుపడాలంటే, మా గ్రామం కూడా మీ కుటుంబంలాగా క్రమశిక్షణ కలిగి ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉండాలంటే ఏం చేయాలంటే మాస్టర్ చెప్పారు, నేను యేసు ప్రభుని నా తల్లిదండ్రులు నాకు పరిచయం చేశారు, జ్ఞానస్థానం ద్వారా నాకు పరిచయం చేశారు. నాకు యేసు ప్రభుతో ఉన్నటువంటి పరిచర్య, ఆ పరిచయం దినదినం కూడా వృద్ధి అవుతూ నేను యేసు ప్రభు నుంచి క్రమశిక్షణ జీవితాన్ని నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు అదే నాకు నేర్పించారు, నా భార్యకు నేర్పించాను, నా బిడ్డలకు నేర్పించాను. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి నా స్కూల్ పిల్లలకి నేర్పిస్తున్నాను అన్నప్పుడు ఆ సర్పంచ్ అంటారు, ఆ యేసు ప్రభుని మా గ్రామానికి కూడా పరిచయం చేయండి, మా కుటుంబానికి కూడా పరిచయం చేయండి. ఈ విధంగా యేసు ప్రభు యొక్క పరిచయం ద్వారా మా జీవితాలు బాగుపడాలని చెప్పినప్పుడు మాస్టర్ చెప్పిన ప్రకారం సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ చెప్పిన ప్రకారం గ్రామస్తులు ఉన్నారు. ఈనాడు ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబాలుగా ఆ సవర గ్రామం తయారైంది. ఆ విధంగా జీవిస్తున్నారు. ఈరోజు వారి గురించి మీకు చెప్పేటువంటి అవకాశంగా వారు ఆ విధంగా జీవిస్తున్నారు.
అందుకనే ప్రియమైనటువంటి తంబి గారి కుటుంబ సభ్యులారా, కథోలిక క్రైస్తవ బిడ్డలారా, యేసుప్రభుని యొక్క శిలువ రక్తము ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, మన కథోలిక క్రైస్తవ సంఘం అంటే ఏమిటంటే, మన కథోలిక క్రైస్తవ సంఘం ఏమిటంటే పరలోకానికి ప్రతీక. మనం వెళ్తున్నటువంటి పూజకి వెళ్తున్నామంటే, పూజ జరుగుతుందంటే ఆ పూజ జరిగేటువంటి చోటు పరలోకానికి నిలువుటద్దం, పరలోకానికి ఈ యొక్క సంఘం అనేది సాక్షాత్కారం లాంటిది, ప్రతిరూపం లాంటిది. ఈ యొక్క సంఘంలో ఏం జరుగుతుంది, ఈ యొక్క కథోలిక సంఘంలో ఏం జరుగుతుంది, ప్రతి పూజలో ఏం జరుగుతుంది, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అని చెప్పి ఆ త్రియేక దేవుని మనం ఆహ్వానించుకుంటూ, ఆయన వాక్యాన్ని వింటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అనేటువంటి హితోక్తులతో, ఆశీర్వాదాలతో మనం తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు, ఈ పరలోకానికి నిలువుటద్దమైనటువంటి ఈ సంఘంలో మనమంతా కూడా వేరువేరు కుటుంబాలకు చెందిన వారమైనా, వేరువేరు ప్రాంతాలకు చెందిన వారమైనా, వేరువేరు గ్రామాలకు చెందిన వారమైనా ఒకే కుటుంబంగా, ఒకే క్రీస్తు ప్రభుని అంగీకరించి, ఒకే క్రీస్తు ప్రభుని స్వీకరించి, ఒకే యొక్క క్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం అంతా కూడా ఒకే కుటుంబ సభ్యులుగా, ఒక సంఘంగా మనం జీవిస్తున్నటువంటి మనమంతా కూడా ఈ సంఘ జీవితాన్ని కుటుంబానికి కూడా అన్వయించుకోవాలి. ఈ సంఘ జీవితాన్ని కుటుంబానికి కూడా అన్వయించుకొని జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు ప్రభుని పరిచయం చేసుకున్నటువంటి మనమంతా, క్రీస్తు ప్రభుని పరిచయం చేయబడినటువంటి మనమంతా కూడా ఏ విధంగా అయితే సంఘములో క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ, సంఘంలో క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ, దివ్య సంస్కారాలు స్వీకరిస్తూ, ఆ క్రీస్తు ప్రభు యొక్క సాక్షులుగా జీవించడానికి మనం తయారవుతున్నాము. అదేవిధంగా కుటుంబంలో కూడా ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేనే ఉంటానన్నాడు ప్రభు. కాబట్టి కుటుంబ జీవితంలో మనం అంతా కూడా ఎప్పుడు కూడా కుటుంబ ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మనలో ఉండాలి. మన జీవితాలు వాక్యము చేత కట్టబడాలి. మనమంతా కూడా ప్రార్థనలో జీవించాలి. మనమంతా కూడా విశ్వాసాన్ని శ్వాసించాలి. ఈ విధంగా ఎప్పుడైతే వాక్యం చేత కట్టబడతామో, అంటే వాక్యానికి విధేయిస్తామో, ఎప్పుడైతే మనమంతా కూడా ఆ ప్రార్థనలో మనం జీవిస్తామో, ప్రతిరోజు ఆ ప్రభుని యందు విశ్వాసం కలిగి, శ్వాస కలిగి జీవిస్తామో, అప్పుడు మన జీవితాల్లో సైతానుకు ఎటువంటి చొరబాటు లేకుండా, సైతానుకు ఎటువంటి అవకాశం లేకుండా మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలంతా కూడా తల్లిదండ్రులకు విధేయత చూపించేవారుగా, తల్లిదండ్రులను ప్రేమించేవారుగా, తల్లిదండ్రుల యొక్క మాట వినేవారుగా, ఈ విధంగా దైవ సేవకుడు పూజ్యుడు అయినటువంటి తంబి గారు తన విశ్వాస దీపాన్ని తమిళనాడులో వెలిగించుకున్నారు. తమిళనాడులో పుట్టినటువంటి ఆ విశ్వాస దీపం ఈనాడు ఒక సాధారణ జీవితాన్ని జీవించినటువంటి తంబి గారు బిషప్ గారు కాదు, తంబి గారు పోప్ గారు కాదు, తంబి గారు గురువు కాదు. కానీ ఈనాడు ప్రతి వర్ధంతి నాడు పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు అందరూ వచ్చి తంబి గారి సమాధి ముందుకు వెళ్ళి ఆయన్ని మా కోసం ప్రార్థించండి తంబి గారు అని చెప్పగలిగి ఆయన్ని ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేయగలుగుతున్నారంటే క్రీస్తు ప్రభుకు సాక్షిగా వాళ్ళ తల్లిదండ్రులు వెలిగించినటువంటి విశ్వాస దీపాన్ని మన ప్రాంతంలో వెలిగించారు ధన్యజీవి అయినటువంటి జోసెఫ్ తంబి గారు. అందుకనే ఎక్కడ చూసినా, అటు కర్నూలు,
లేకపోతే వరంగల్, ఇలా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా తంబి గారి పేరు, తంబి గారి ఫోటో లేనటువంటి ఇల్లు లేదనడంలో అతిశయోక్తి కాదు. ఈ విధంగా తంబి గారు క్రీస్తు ప్రభుకి, ఆయన విశ్వాసానికి ప్రతీకగా నిలిచి ఆయన ఆ యేసు ప్రభు యొక్క విశ్వాసానికి సాక్షిగా జీవించారు. మనం కూడా జ్ఞానస్థానం పొందినటువంటి మనం, తంబి గారు లాంటి విశ్వాసంలో సహవారసులం అయినటువంటి మనం కూడా, మన కుటుంబాలు కూడా వాక్యం చేత కట్టబడాలి. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ప్రియమైనటువంటి యువతీ యువకులారా, కథోలిక క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ఈరోజు చూస్తూ ఉంటే కథోలికులకి లేకపోతే మిగతా వారికి తేడా లేనటువంటి జీవితాన్ని మన కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇది ఏర్పాటు చేయబడినటువంటి కథోలిక కుటుంబం. వీరంతా కథోలిక క్రైస్తవులు. ఈ సంఘం అంతా కూడా కథోలిక సంఘానికి చెందినటువంటి ప్రాంతం అనేదిగా ఎవరు కూడా తెలుసుకోలేనంతగా మనం కూడా వారిలాగా మనం కూడా జీవిస్తున్నాం. వారిలాగా మనం కూడా ఆచారాలను పాటిస్తున్నాం. వారిలాగా మన జీవితం కూడా కొనసాగుతుంది. అలా కాకుండా మన జీవితం వాక్యం చేత కట్టబడాలంటే మన బిడ్డలకి ప్రార్థన నేర్పించాలి, జపాలు నేర్పించాలి. మన పిల్లలందరికీ కూడా జపాలు కంఠోపాఠం రావాలి. మన బిడ్డలు ఏ విధంగా అయితే ఏబిసిడి చదువుతున్నారు, మన బిడ్డలు ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మన బిడ్డలు ఏ విధంగా అయితే మంచి చదువులు చదువుతున్నారు, మన బిడ్డలు ఏ విధంగా చదువుల్లో ఎదుగుతున్నారు, వయసులో ఎదుగుతున్నారు, అదేవిధంగా జపాల్లో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, దేవుల్లో జీవించాలి. ఈ విధంగా జీవించాలంటే క్రమశిక్షణ జీవితం మనకు అవసరం. క్రీస్తు ప్రభుని ప్రార్థన ద్వారా ఆ వ్యక్తి భోజనానికి ఆహ్వానించాడే రాజుగారిని. రాజుగారు ఎప్పుడైతే వారి ఇంటికి వచ్చాడో వాళ్ళ అవసరాలన్నీ తీర్చాడు. కాబట్టి మనం కూడా క్రీస్తు ప్రభుని ప్రార్థన ద్వారా మన ఇంటికి ఆహ్వానించాలి. ప్రభుని మనం నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది అవసరం, ఇది అవసరం, ఇది అడగకూడదండి. మా ఇంటికి రండి అని అడగాలి. తంబి గారి సమాధి దగ్గరికి వెళ్ళి తంబి గారిని పూజలో మాకు అది కావాలి, ఇది కావాలని అడగొద్దండి. తంబి గారా మా ఇంటికి రండి, తంబి గారా మా ఇంటికి వచ్చి మాతో పాటు మా ప్రార్థనలో మీరు కూడా ఉండండి అని మనం అడగాలి. ఇది మన ప్రార్థన విధానం. అప్పుడు తంబి గారిని ఎప్పుడైతే ఆహ్వానించామో మన ఇంటికి వచ్చి మన ప్రార్థనలో ఉండి ఆయన మధ్యవర్తిత్వ ప్రార్థన సహాయం ద్వారా మన కోసం ప్రార్థిస్తారు ఆయన. అలాగే క్రీస్తు ప్రభుని మనం ఆహ్వానించుకోవాలి, ఆ యువకుడు ఆహ్వానించినట్లు. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాస్టారు ఆ గ్రామంలో, ఆ అడవి ప్రాంతానికి చెందినటువంటి గ్రామంలో తన యొక్క కథోలిక విశ్వాస క్రమశిక్షణ జీవితం ద్వారా విశ్వాసపు యోధులుగా, విశ్వాస పరులుగా, విశ్వాస కుటుంబాలుగా వారిని తీర్చిదిద్దారు. తను యేసు ప్రభుని తన జీవితం ద్వారా పరిచయం చేయడం ద్వారా. అదేవిధంగా మనం కూడా ఈ కథోలిక కుటుంబాలంటే వాళ్ళు త్రికాల జపం చెప్తారు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆ కుటుంబాల్లో తప్పకుండా ప్రతిరోజు జపమాల ప్రార్థన జరుగుతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు చదువుతో పాటు దేవుని వాక్యాన్ని కూడా చదువుతూ ఉంటారు అని 10 మంది కూడా చెప్పుకునే విధంగా మన జీవితాలు క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు వాక్యం మనల్ని కడుతుంది, ప్రార్థన మనల్ని నడిపిస్తుంది, విశ్వాసం మనల్ని ఆ ప్రభులో జీవింపజేస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబం కూడా తంబి గారిని ఆదర్శంగా తీసుకుని, ఆ తంబి గారు తనకిచ్చినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి విశ్వాసం ద్వారా ఈనాడు మన ప్రాంతంలో వెలుగుతూ జీవిస్తున్నటువంటి విధంగా మనం కూడా మన కుటుంబాల్లో కూడా క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించడం ద్వారా దైవ ఇష్ట ప్రసాద స్థితిలో జీవిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క సిలువకు సాక్షులుగా జీవిద్దాం.
ఆ ప్రభు ప్రేమ పంచేవారుగా జీవిద్దాం. ఎదుటివారు మనల్ని చూసి వీళ్ళు కథోలిక క్రైస్తవ బిడ్డలు అని చెప్పుకునే విధంగా మన జీవితాన్ని క్రమశిక్షణతో కూడినటువంటి ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ జీవన కథోలిక విధానాన్ని నేర్పిద్దాం. ఆ క్రీస్తు ప్రభుకి సాక్షులుగా, తంబి గారి యొక్క విశ్వాస సహవారసులుగా, కుటుంబ సభ్యులుగా జీవిద్దాం. ఈ వాక్యం మీ అందరినీ బలపరిచి, ఈ వాక్యం మీ అందరినీ ఆస్వాదించి, ఈ వాక్యం ద్వారా మనం దైవ కృపలో జీవించే భాగ్యం ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము. యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దయగల తండ్రి, మా యొక్క తల్లి శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి లియో పాపు గారిని, కార్డినల్స్ను, మేత్రానులను, గురువులను, కన్యస్త్రీలను, తదితర సేవకుల అందరినీ నీ పవిత్ర పాదములకు సమర్పిస్తూ ఉన్నాము. నీ వాక్యమును వెదజల్లడానికి కావలసిన నీ ఆత్మీయ ఫలములను, వరములను వారి అనుదిన జీవితములో అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవములను జరుపుకోవడానికి సిద్ధపడుతూ 5వ రోజులోనికి అడుగుపెట్టినటువంటి తరుణములో ఈరోజు మేము ధ్యానించినటువంటి అంశము కుటుంబం యొక్క వెలుగులు. దయగల తండ్రి, మా జీవితాలలో కూడా యేసు, మరియా, జోసెఫ్లు ఏ విధంగా అయితే కుటుంబానికి ఆదర్శముగా నిలిచి జీవించారో ఆ ఆదర్శ జీవితాన్ని క్రైస్తవులైన మా అందరికీ కూడా నేర్పించి మమ్మలను దీవించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా యొక్క ప్రార్థనలను కోరినటువంటి అనేక మంది భక్తులు ఈ నవదిన ప్రార్థనలకు వచ్చి సమిష్టి దివ్య పూజాబలిలో పాల్గొని పూజలను సమర్పించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసుని, సంఘమును, తంబి భక్తులను అందరినీ నీ పవిత్ర పాదములకు సమర్పిస్తూ ఉన్నాము. అడగక ముందే అన్నియు వెడిగిన వాడువు. ఈ మీ బిడ్డల హృదయాలలో ఉన్నటువంటి ప్రతి కోరికను తీర్చి ఈ 2026వ సంవత్సరములో వాళ్ళు తలపెట్టే ప్రతి కార్యము బ్రదర్ జోసెఫ్ తంబి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి విజయాన్ని చేకూర్చమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ఈ పుణ్యక్షేత్రములో పనిచేస్తున్నటువంటి మా యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్ని, విచారణ గురువులను, సహాయక గురువులను, తదితర గురువులను, విశ్వాసులను, కన్యస్త్రీలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. 81వ వర్ధంతి మహోత్సవములకు సిద్ధపరుస్తూ మమ్మలందరినీ, విశ్వాసులను ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో నడిపించడానికి వారికి కావలసినటువంటి ధైర్యమును, నీ ఆత్మశక్తిని
ప్రభువా వారికి దయచేసి ఈ యొక్క 81వ వర్ధంతి మహోత్సవములను విజయ పదుగములో నడిపించమని ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మరి ముఖ్యముగా ఈనాడు సమిష్టి దివ్య పూజా బలిని సమర్పిస్తూ మా అందరి కోసము ప్రార్థన చేస్తున్నటువంటి గురువర్యులను, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి గురువుని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మా యొక్క విన్నపములను కూడా దీవించమని ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. మేము చేసిన విన్నపాలను, మా హృదయాల్లో దాగిన ప్రతి కోరికను కూడా క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అర్పణలు తీసుకొచ్చిన వారు తీసుకొని రండి. కనుము
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశునికి అంగీకారమునట్టు ప్రార్థించుదము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి దయవలన మేము తీసుకొచ్చిన మా అర్పణలను స్వీకరించుచు మేము దీనులతో ప్రార్థించుచున్నాము. దయతో మా ప్రార్థనలు ఆలకించండి. మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించినట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా సహాయపడండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులు ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మీరు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభ నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదం గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమరహస్యమును పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యము నసుకుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా,
పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలైనా మీ కుమారుడు మా ప్రభు నేను యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ
పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతుమాలుచున్నాము. ఘన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన బ్రదర్ జోసఫ్ తంబి గారితోనూ నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని తిరుసభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానము, ఆయన ఆరోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పేరు పేరున పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. బ్రదర్ జోసఫ్ తంబి గారి భక్తులకు గమనిక. ఆర్సిఎం కథోలికలు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించాలి, ఇతర సంఘస్థులు స్వీకరించాలి. మీరు కూర్చున్న స్థలములో ఉండి ఆ దేవాలయాన్ని ప్రార్థించాలి. చిరుగాలికి సైతం ఊగిసలాడే అప్పములో వెలుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. చిరుగాలికి సైతం ఊగిసలాడే అప్పములో వెలుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. చిరుగాలికి సైతం ఊగిసలాడే అప్పములో వెలుగాలి తుఫానులను ఆపే
తెలుసుకో. రండి ఆ ప్రభు విందును ఆరగించండి. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. చిరుగాలికి సైతం ఊగిసలాడే అప్పములో వెలుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. పరలోకమందుండు పితయైన దేవా మా మీద దయగా ఉండండి స్వామి. లోక రక్షకుడైన సుతుడైన దేవా మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా మా మీద దయగా ఉండండి స్వామి.
పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడైన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సందేహములో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. హానిగల చోట్ల క్షమను ప్రదర్శింపజేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. నిరాశ గల తావుల్లో ఆశాకిరణమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారవైన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. కష్టములో నున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. చిన్ననాటినే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తునీకరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతములు పర్యటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. బాల బాలికలకు సత్యోపదేశమును బోధించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. నూతన విచారణ ఏర్పడకు తోడ్పడిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారము చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. స్లీవ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములు రూపుమాపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయములో నాటిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సంతానము లేని వారికి సంతానమును ప్రసాదించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. కుంభ వర్షమునందు బట్టలైన తడవని బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనముతో పయనించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. ఒకే సమయమున రెండు చోట్ల కనిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారదోలిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. జరగబో విషయములు ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనము అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. పరుల మనస్సులోని దుర్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. జేసునాథుని దివ్య దర్శనమును పొందిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. నింద అవమానం ఎడల సహనమును చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. మరణానంతరం అనేక అద్భుతములు చేయుచున్న బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల లోకము యొక్క పాపములు పరిహరించుడు వారా మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల లోకము యొక్క పాపములు పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల లోకము యొక్క పాపములు పరిహరించుడు వారా మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు దివ్య వాగ్దత్తమే పాత్రు మగినట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. పునీత బడ్డము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత ఆశీస్సుపురి ఫ్రాన్సిస్ వారి అడుగు జాడలలో నిరాడంబర జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి
సువార్తను ప్రకటించి తిరుసబడల విధేయతను చూపించి దేవమాతల భక్తిని పేదల పట్ల కరుణ చూపుటలో మాకు మార్గదర్శముగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిస్సుడు ఫ్రాన్సిస్ గారా, సకల పునీతులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీత పట్టము కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకములో కొనసాగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా ఈ విన్నపములను బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మమయము కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు కనికరము చూపు తండ్రివి, సమస్త ఆదరణను కరుణా శాంతిని అనుగ్రహించువారు. మీరు మీ సేవకుడును బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవముల సందర్భమున మీ నామ సంకీర్తనకై కూడిన తంబి గారి భక్తులను విశ్వాసులను కరుణతో జీవించి మీ ఏకైక కుమారుని శరీర రక్తములను స్వీకరించిన మాపై నిత్య రక్షణ తప్పక లభించునని దృఢనమ్మకం మాలో కలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవములను ఉద్దేశించి నవదిన ప్రార్థనలో 5వ రోజు కొనియాడాము. ఈనాటి ఈ కార్యక్రమములో మనందరి కోసం దివ్యబలి పూజను సమర్పించి ప్రార్థించుట కోసం విచ్చేసిన గురువర్యులు, నిరంతర కృషి చేస్తూ అహర్నిశలు శ్రమించే వ్యక్తి, కృషి దీక్ష పట్టుదల గల వ్యక్తి. వారు సేవలందిస్తున్న ప్రాంతంలో ప్రజల హృదయాలను ఆకర్షించి వారి హృదయాలలో గూడు కట్టుకొని ఆధ్యాత్మికవేత్త. తనదైన శైలిలో ప్రతి వ్యక్తిని దైవ మార్గములో నడిపిస్తున్న గురువులు, ఎంఎఫ్ ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ బి రాజు గారికి మన పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. అదే విధముగా ఈ 5వ రోజున దివ్య బలి పూజలో మంచి ప్రసంగాన్ని ప్రసంగించినటువంటి ఫాదర్ జోజుబాబు గారు చాలా చక్కగా అర్థవంతముగా మనకు అర్థమయ్యే రీతిలో
వాక్యాన్ని బోధించారు. ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అదే విధముగా విశ్వాసకు సభకు చెందినటువంటి గురువులు చిట్టిబాబు ఫాదర్ గారు, ఫాదర్ పౌల్, ఫాదర్ జోజప్ప, వీరి ముగ్గురికి కూడా పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదే విధముగా ఏలూరు మేత్రాశ్రమం నుండి వచ్చినటువంటి ఫాదర్ కుమార్ బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తుడు. కొన్నిసార్లు మధ్యలోనే మనకు తెలియకుండానే వచ్చి తంబి గారి యొక్క సమాధి చెంతకు వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళే వ్యక్తి. ఫాదర్ గారు మనకు చెప్పకుండానే ఈరోజు నవదిన ప్రార్థనలో పాల్గొని మన యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసినటువంటి ఫాదర్ కుమార్ గారికి కూడా పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధముగా మా కపూచన్ సహోదరుడు ఫాదర్ కిషోర్ కుమార్ కచ్చ ఫాదర్ గారు ఈరోజు ఉదయమే ఇక్కడికి వచ్చారు. ఈరోజు కూడా దీయబలి పూజలో పాల్గొని మనందరి కోసం ప్రార్థన చేసినటువంటి ఫాదర్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ కిషోర్. అదేవిధముగా ఈరోజు ఈ పీఠ అలంకరణ చేసినటువంటి కన్యాశ్రీలు FCC అమ్మగారులు, వారికి సహకరించినటువంటి వారు వెలాంగిన్ నగర్ సెయింట్ యాన్ సిస్టర్స్ పెద్దౌటపల్లి, వీరు కొనియాడేవారు. వీరు కూడా FCC అమ్మగారులతో పాటు కష్టపడి ఇంత మంచిగా పీఠ అలంకరణ చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దీయబలి పూజలో పాటలు పాడినటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి గాయక బృంద సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధముగా పూజ అయిపోయిన తర్వాత నిన్నటి రోజున యూత్ పిల్లలు ఏ విధముగా పనిచేశారో ఈరోజు కూడా సాయంత్రము 8:30-9 గంటల ప్రాంతంలో స్టేజ్ దగ్గర పని ఉంది. దయచేసి బ్రదర్ జోసెఫ్ తంబి యూత్ సభ్యులందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రేపటి రోజు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవంల సందర్భముగా 6వ రోజులో ప్రవేశించబోతూ ఉన్నాము. రేపటి రోజు మనందరి కోసం దీయబలి పూజను సమర్పించడానికి వచ్చే గురువర్యులు రెవరెండ్ ఫాదర్ పతివాడ జోసెఫ్ ప్రభాకర్, విచారణకర్తలు ద్రాక్షారామం విశాఖపట్నం మేత్రాసనం. సందేశం పాప సంకీర్తనం, ఆవశ్యకత, అనుగ్రహం. ఉద్దేశము సంతానము కొరకు ప్రార్థన. కొనియాడేవారు తుట్టగుంట విశ్వాసులు, వీరపనేనిగూడెం విశ్వాసులు, మెట్లపల్లి విశ్వాసులు, మరియదల సభ్యులు పెద్దౌటపల్లి మరియు CFMSS సిస్టర్స్ ఆత్కూరు. ఇప్పుడు మన ప్రధాన యాజకులకు, గురువులకు సన్మాన్య కార్యక్రమం ఉంటుంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు. కేకులు తీసుకోవడానికి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంటికాడ మా అమ్మ ఉంది, మా తాత ఉన్నాడు, మా అమ్మమ్మ ఉంది, ఇవన్నీ అవసరం లేదు. వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వండి. అందరూ కూడా మౌనంగా ఉండి తీసుకోండి, సరేనా? హలో, ఆ పెద్దవాళ్ళను కూర్చోమనండి. వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఈరోజు సన్మానం చేస్తున్నటువంటి సంఘస్థులు, వేళంగిని నగర్లో ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా దగ్గరలో ఉండండి. మన ప్రధాన యాజకులైనటువంటి రెవరెండ్ ఫాదర్ బి రాజు గారిని పీఠం ముందుకు రావలసినదిగా సవినీయముగా వారికి మనవి చేస్తూ ఉన్నాం. ఫాదర్ గారిని పామర్తి జోజి గారు వచ్చి దుశ్శాలువతో సత్కరించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి, మాటలు ఆపివేయండి. స్వామి సెంటర్కి రండి స్వామి.
మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన పుణ్యక్షేత్ర రెక్టర్ గారు రెవరెండ్ ఫాదర్ జోసఫ్ గారిని కూడా పీఠ ముందుకు రావాల్సినదిగా మనవి చేస్తూ ఉన్నాం. వారిని మల్లవల్లి శంకర్రావు గారు ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన విచారణ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ అభిలాష్ గారిని కూడా పీఠ ముందుకు రావలసినదిగా కోరుకుతూ వేగే మాధవరావు గారు ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. చప్పట్లు కొడదాం. చక్కటి ప్రసంగాన్ని మనందరి కోసము వినిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ జోజిబాబు గారిని కూడా పీఠ ముందుకు రావలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. వీరిని నల్లమోతు నాగరాజు గారు ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా కోరుతూ ఉన్నాం. తదుపరి రెవరెండ్ ఫాదర్ జోజప్ప గారు పీఠ ముందుకు రావాల్సినదిగా మనవి చేస్తూ ఉన్నాం. రండి సార్, వాళ్ళ సంతోషం. వీరిని వేల్పూరి ప్రమోద్ గారు మరియు ప్రణయ్ గారు ఇద్దరు కూడా వచ్చి ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా త్వరగా. తర్వాత రెవరెండ్ ఫాదర్ పౌల్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కొప్పుల మోహన్ రావు గారు వారిని సత్కరించవలసినదిగా కోరుతూ ఉన్నాం. తర్వాత రెవరెండ్ ఫాదర్ చిట్టిబాబు గారు ఫాదర్ గారిని డోకుపర్తి రాయప్ప గారు వచ్చి ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా కోరుతూ ఉన్నాం. డోకుపర్తి రాయప్ప గారు. వణుకూరి నవీన్ గారు ఫాదర్ గారిని సత్కరించండి. చప్పట్లు కొడదాం. రెవరెండ్ ఫాదర్ కుమార్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. డోకుపర్తి రాయప్ప గారు వచ్చి కుమార్ ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా త్వరగా రావాలి. రెవరెండ్ ఫాదర్ కచ్చా కిషోర్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ గారికి ఉండవల్లి కిరీటమ్మ గారు వచ్చి ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా. మన విచారణ సహాయక గురువులు రెవరెండ్ ఫాదర్ యేసుపాదం గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎస్ మురుగన్ ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా కోరుతూ ఉన్నాం. విచారణ కోశాధికారు ఫాదర్ జయప్రసాద్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ గారికి కడవకొల్లు సంపూర్ణమ్మ గారు సత్కరించవలసినదిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ పలహారము వెలంగిని నగర్ యొక్క సంఘస్థులు మరియు సెయింట్ యాన్ సిస్టర్స్ వారు అందించి ఉన్నారు. చివరి ఆశీర్వాదం.
ప్రభు మీతో ఉందురుగాక. దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాల కోసం శిరములు వంచి ప్రార్థించండి. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా మేము బలపరచుచు ఆ ప్రభు మీ కమితి దీవులు కలకాలము దయచేయునుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి వ్యాధుల నుండి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శమును అనుభవింతురుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి క్రియలను అనుసరించి మీరు విశ్వాసమందు బలపడితిరి. అటులనే వారి మధ్యస్థ ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసును చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ చల్లగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజ బలి ఆరాధన సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. చివరి మాటగా